భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం. ఉప్పల్ నియోజకవర్గంలోని చిలకనగర్ డివిజన్లో దాదాపు 40 లక్షల అభివృద్ధి పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ బండాల గీత ప్రవీణ్ ముదిరాజ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బండాల గీత ప్రవీణ్ మాట్లాడారు. చిలకనగర్ డివిజన్లో వివిధ కాలనీలో సీసీ రోడ్లు, గౌడ్ సంఘం శ్మశాన వాటికలో స్నానాల గదులు, బోర్ని శంకుస్థాపన చేశామని, దీంతో పాటుగా చిలకనగర్ డివిజన్లో ఎక్కడ నిధులు కావాలన్నా ఉప్పల్ ఎమ్మెల్యే సహకరిస్తారని అన్నారని, ఉప్పల్ కాన్స్టిట్యున్సీలోని చిలకనగర్ డివిజన్లోని నెంబర్ 1 డివిజన్గా తీర్చిదిద్దుదామని బండాల గీత ప్రవీణ్ అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. రేకులు పైపులు అన్నీ టైగర్ మా ఉప్పల్ శ్మశాన వాటికలో స్నానం చేసే గదుల దగ్గర మరి బోర్ లాంటివి కనీస లేడీస్కు స్నానం చేయడానికి, జెంట్స్ స్నానం చేయడానికి కనీస వసతులు లేవు. కాబట్టి మేము లోకల్ కార్పొరేటర్ గారిని మేము విన్నవించుకోవడంతో నేడు ఎమ్మెల్యే గారిని పిలిపించేసి మరి బోర్ వేయడానికి ఈరోజు శంకుస్థాపన చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా ఇది ఒక్కటే కాకుండా ఈ పక్కనే ఉన్న శ్మశాన వాటికలో కూడా కనీస అవసరాలు లేవు, చాలా సౌకర్యాలు అసలు లేకుండా ఉన్నాయి. అక్కడ ఒక బోర్ వేసి, ఎందుకంటే 3 రోజులు వస్తూ కూడా అన్ని కాలుకొడుకుని వెళ్ళిపోతే వాడు ఇట్లా రాదు. కాబట్టి వచ్చిన బంధువులు కడుకొని కొన్ని కూడా దాన్ని కూడా డెవలప్ చేయాలని మేము ఈరోజు ఎమ్మెల్యే గారికి పోవడం జరిగింది. దానికైనా మాకు సానుకూలంగా స్పందించేసి తప్పక చేస్తారని 5 కోట్ల సరే 6 కోట్ల చేస్తానంటూ వారికి మేము మా సంబంధం నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తాము. మరి ఈరోజు చిలకనగర్ డివిజన్లో సుమారు 40 లక్షల వ్యయంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి మరి గౌరవ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారి చేతుల మీదుగా సీసీ రోడ్లు, మరి అదేవిధంగా కాలనీలో మరి కళ్యాణ్పూరి నుంచి ఏదైతే ఈ సేవా నుంచి ఉందో ఈ సేవా నుంచి ఒక 1.5 కిలోమీటర్ స్ట్రెచ్ వరకు 2,90,00,000 సిఆర్ఎంపీ రోడ్డు పర్యవేక్షణ చేసేందుకు మరి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు రావడం జరిగింది. మరి వారి చేతుల మీదుగానే మరి సీసీ రోడ్లు చిలకనగర్లో గవర్నమెంట్ స్కూల్ పక్కన, తర్వాత అదేవిధంగా మస్జిద్ గల్లీలో సీసీ రోడ్ ఇనాగ్రేషను, మరి అదేవిధంగా గౌడ సంఘం ఏదైతే ఉన్నదో వారికి సంబంధించిన మరి శ్మశాన వాటిక స్నానాల గదుల గురించి కాంపౌండ్ వాల్తో పాటు గేటు, కాంపౌండ్ వాల్, మరి అదేవిధంగా మరి ఏదైతే మినిమం వసతులు కావాలని చెప్పేసి వారు కోరినారో, బోర్తో పాటు ఏదైతే కావాలని కోరినారో ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇదే కాకుండా చిలకనగర్ డివిజన్లో అన్ని ప్రాంతాలకు సంబంధించి
మరి నిర్విరామంగా ఎక్కడైనా సరే ఏ అవకాశం ఉన్నా, ఎక్కడ అభివృద్ధి కావాలన్నా, ఎక్కడ ఇబ్బంది ఉందన్నా అక్కడ కూడా పెద్ద ఎత్తున నిధులకు మరి బండారు లక్ష్మారెడ్డి గారు సహకరిస్తూ మరి కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజు గారితో కలిసి మరి డివిజన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. మరి ఇప్పుడే మరి ఇక్కడ గౌడ సంఘం దగ్గర కూడా మరి జగన్నాథ్ గౌడ్ గారు మరి అదేవిధంగా మిగతా టీం అందరూ కూడా ఏదైతే గౌడ సంఘం టీం అందరూ ఉన్నారో వారందరూ కూడా మరి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. స్నానాల గదులకు ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారో బోరు గేట్తో పాటు మరి మిగతా వసతులు కూడా ఏర్పాటు చేయాలని వారు కోరినారు. అదేవిధంగా దాని ఆపోజిట్లోనే మరి 3 కులస్తులకు కలిపి ఏదైతే శ్మశాన వాటిక జాగా ఉన్నదో దాన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. మరి గౌడ కులస్తులకి, మరి అదేవిధంగా కుమ్మరి కులస్తులకి, మరి అదేవిధంగా ముదిరాజు కులస్తులకు కలిపి ఏదైతే మరి 2000 గజాలలో శ్మశాన వాటిక జాగా ఉన్నది దాన్ని కూడా మీరు డెవలప్ చేయాలి. చిల్కా నగర్లో ఏదైతే మోడర్న్ గ్రేవ్ యార్డ్ ఉన్నదో మరి దానికి 3 కోట్ల రూపాయలు ఏదైతే శాంక్షన్ చేసి డెవలప్ చేస్తూ ఉన్నారో ఆ రకంగా దీన్ని కూడా 3 కులస్తులని మరి కూర్చోబెట్టి మాట్లాడి అదంతా కూడా సమన్వయపరిచి మరి అక్కడ కూడా పెద్ద ఎత్తున మరి మోడర్న్ గ్రేవ్ యార్డ్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి వారు కూడా చెప్పడం జరుగుతూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి మరి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున సహకరిస్తూ వారందరూ కూడా ముందుంటూ మరి వారందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తూ మరి చిల్కానగర్ డివిజన్కే పెద్ద ఎత్తున నిధులు కేటాయించి మరి చిల్కానగర్ డివిజన్ని కాన్స్టిట్యున్సీలైన నంబర్ 1 డివిజన్గా తీర్చిదిద్దే విధంగా సహకరిస్తున్న ఎమ్మెల్యే గారికి మరి అదేవిధంగా కార్పొరేటర్ బనాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్.